తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి శుభ ఫలితాల కొరకు తెలియజేస్తారా? మిథున రాశి ఒక మాటగా చెప్పాలంటే నవ్వుతూ చేసేది ఏడుస్తూ అనుభవించడానికి సిద్ధపడ్డ జాతకం అని చెప్పచ్చు. దైవాపరాధం కావచ్చు, ఏదైనా సరే రాజకీయ పరంగా ఉండేటువంటి విశ్లేషకులకు, రాజకీయ నాయకులకు, సినిమా ఇండస్ట్రీస్, రంగుల ప్రపంచం ఏదైతే అనుకుంటుంటారో ఇందులో ఉండేటువంటి వాళ్ళల్లో ప్రధానంగా ఈ మిథున రాశి అనేటువంటి వారిలో అలజడి అనేటువంటిది చాలా ఉంటుందమ్మా. వీరి కోసం కటకటాలు తెరిచి ఉంటాయి. చాలా కక్ష కొద్దీ సాధించేటువంటి తత్వాలు కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాల్సిందే అనేటువంటి ఉంటుంటుంది. మరికొన్ని విషయాల్లో చేసినటువంటి దానికి ఎప్పటికైనా కర్మకి శిక్ష అనుభవించక తప్పదు. యథావిధి హుతాగ్నినాం యథా కామార్చితార్థనం యథా పరాధ దండానం అనేటువంటి స్థితిలో చేసినటువంటి దానికి అంతకి అంత దండన కూడా వీరికి తప్పదమ్మా. తప్పించుకునే మార్గాలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇరుక్కోక తప్పదు. ప్రభావం అనేటువంటిది గట్టిగానే ఉంది. ఎందువల్ల ఉంటుందండి? వీళ్ళు చేసినటువంటి అపరాధం ఏమిటంటే, వీళ్ళు చేసిన అపరాధం అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే మిథునం అనేటువంటి బుధుడు అధిపతి. మిథునానికి బుధుడు అధిపతి. బృహస్పతికి మిత్రశత్రుత్వాలు రెండు సమస్థితిలో ఉన్నాయి. ఎందువల్లనంటే దానికి మళ్ళీ మనం ఇందులోంచి దాటి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ అనవసరం, తర్వాత చెప్పుకుందాం ఇంకొక రోజు ఎప్పుడైనా. ఆ బుధ స్థితిలో బుధుడు దానికి అధిపతి కాబట్టి అందులోనే రాహు నక్షత్రం అందులోనే ఉంది. మిథున రాశిలో మృగశిరార్థం ఆరుద్ర పునర్వస్త్రయోర్ మిథునం అంటారు కదండి. కాబట్టి ఇందులో మృగశిరార్థము అన్నప్పుడు కుజ నక్షత్రం అందులోనే ఉంది. మంత్రి, ఇప్పుడు మంత్రి కుజుడు, కుజుడు అక్కడే ఉన్నాడు మంత్రి. ఆ తర్వాత ఆరుద్ర అనేటువంటిది రాహువు. ఇతపూర్వం రాహు కేతువులు ఎవరైనప్పటికీ కూడా గురువుతో కలిస్తే వాళ్ళకి గురు చండాల యోగం అనేటువంటిది ఏ స్థితిగా అయినా పట్టవచ్చు. వీళ్ళకైతే మంచి యోగం పడుతున్నటువంటిది నమ్మకం లేదు. ఎందువల్ల నమ్మకం లేదు అని అంటే, రాజు బృహస్పతి అయితే మంత్రి కుజుడు. రాజు చెప్పిన మాట మంత్రి ఖచ్చితంగా విని నచ్చకపోయినా విని తీరవలసిందే. అతను అందులోనే ఉన్నాడు, శత్రువులతో కలిసే ఉన్నాడు. కనుక వారికి ఆ ఒక్క విధానాన్నే మంచి అనేటువంటిది 100కి 6% అన్న వాళ్ళకి కలగచ్చేమో తప్పితే నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మాత్రం మిథున రాశి వారికి ఒక రకంగా చాలా ఉంటాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లేని కారణం చేత కొన్ని కారణాల రీత్యా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వారి నోట్లోంచి అబద్ధాలు తప్పితే ఒక్కడు కూడా నిజాలు రావు. ఈ దంపతుల విషయంలో ఈ రకంగా అంటే, ఇప్పుడు ఇంకో నేను ఈ తప్పు చేసా అంటే అయిపోతుంది ఒక క్షణం. తప్పు చేసినప్పుడు లేనిది ఒప్పుకోవడానికి ఎందుకు సిగ్గు? ఒప్పుకో. నీ అదృష్టం బాగుంటే క్షమించేస్తారు, అయిపోతుంది. ఒప్పుకోలేదు, ఒక అబద్ధం చెప్పావు, ఆ అబద్ధాన్ని కాపాడటానికి ఇంకొక అబద్ధం, దాన్ని కాపాడటానికి ఇంకొక అబద్ధం, అలా 100 అబద్ధాలు చెప్పిన తర్వాత బయటపడితే అసహ్యం వేస్తుంది. ఆ రోజు నాడు ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు కూడా విడిపోతారు. కానీ అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే కొన్నిట్లో. ఎప్పుడో తర్వాత నేను తప్పు చేశాను కాలు పట్టుకోవడం కన్నా, ఈ మిస్టేక్ జరిగింది, ఇలా డబ్బులు ఇచ్చా, లేదంటే ఇలా ఇబ్బంది పడ్డా, ఇలా చెప్పేసుకోండి. ఒకళ్ళకొకళ్ళు చెప్పేసుకోవడం వల్ల ఖచ్చితంగా భగవంతుడు మీ యందు ఉండి, మంత్రి అనేటువంటిది కుజుడు అక్కడ నిలబడి ఉన్నాడు కాబట్టి మీకు మంచి చేస్తాడు. నిజాయితీగా ఒప్పుకోగలిగితే ఆ మంత్రి అక్కడ నిలబడి ఉన్నాడు కాబట్టి రాజుతోటి నువ్వు చెప్పుకో నిజాయితీగా. రాజు అంటే ఏంటి? భార్యాభర్తలు కావచ్చు, ఒకరితో ఒకళ్ళు చెప్పుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఏకీభవిస్తారు దాన్ని. ఓకే, నీ ప్రార్థన ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగింది, ఓకే ఇకపై చెయ్యం, అక్కడితోటి వాళ్ళు బాగుపడగలుగుతారు. అలా కాదని చెప్పి దాన్ని తప్పించుకోవాలి ఏదైనా ప్రయత్నం చేస్తే అధర్మం ఏ స్థాయిలో వృద్ధి చెందుతుంది అంటే చివరికి ఇక మనం అధమ స్థానానికి వెళ్ళిపోతాం, అధోగతి పాలవుతాం, ఆ స్థితికి వెళ్తుంది. కాబట్టి మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది అన్ని కోణాల
కుటుంబ పరంగా ఒక రకంగా ఉండాలి. రాజకీయంలో ఉండేటువంటి మిథున రాశి వారిలో ఎవరైనా ఉన్నారు అంటే చాలా జాగ్రత్త. చేసిన దాని నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ అది అపనిందలుగా ఉండేటువంటి స్థితిలో ఉంది, నేను ఎలాంటి దోషం చేయకపోయినా అపనిందలు నా మీద పడుతున్నాయి అని అనుకుంటే ఈశ్వరుడే కాపాడతాడు. చేసిన దానికి మంచైనా చెడైనా దాని ప్రతిఫలం తీసుకోక తప్పదు ఖచ్చితంగా. మరొకటి ఏంటంటే, ఒక్కసారి మీరు గుండెని మీద చేసుకొని భగవంతుడి దగ్గర మీరు చేసినటువంటి తప్పు ఏదంటే ఒప్పేసుకోండి. పోనీ ఎవరి దగ్గర వద్దు, మనిషికి చెప్తే ఇక్కడ మూసేస్తాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి, నాయన నేను ఈ తప్పు చేశా, ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకోలేను, నాకు అహం కావచ్చు, ఈగో కావచ్చు, నన్ను రకరకాలుగా అనుకుంటారు కావచ్చు, కాబట్టి నేను తప్పు చేసింది నీ దగ్గర, కాబట్టి నేను ఒప్పుకోవాల్సింది నీ దగ్గరే. అంతే కదండి. మనుషుల దగ్గర ఒప్పుకుంటే అది 100 రకాలకి దారితీస్తారు. నేను వాళ్ళ దగ్గర తప్పు చేయలేదు, నేను నీ విషయంలో తప్పు చేశాను కాబట్టి నీకు నేను క్షమార్పణ చెప్పుకుంటున్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోగలిగితే సగం దరిద్రం నుంచి బయటపడతారండి. ప్రత్యేకంగా ఏదో చేయకల్లా, ముందు పూర్వతాపం పశ్చాత్తాపం చేసే ముందు ఉండాలి. కనీసం చేసిన తర్వాతైనా తాపం అనేటువంటిది భగవంతుడికి మనస్ఫూర్తిగా నీ యొక్క మనస్సాక్షిగా ఆయనకి నమస్కారం చేసుకుంటే సగం బయటపడతావు. మిగతా సగం అనుభవిస్తావు. నీ జాతకంలో ఉండేటువంటి దోష ప్రభావాలు ఎలా ఉన్నాయి, నీ లగ్నం ఏంటంటే విషయాలను చూసినప్పుడు దానికి ఏదైనా తప్పు ఒప్పుకున్నా ఉన్నప్పుడు దానికి పరిహారాలు ఉంటాయి. తప్పు ఒప్పుకోనప్పుడు నువ్వు ఏదైతే పూజ చేస్తావో బయటపడాలని చెప్పి అది కూడా నీ తప్పుకు బలాన్ని పెంచుతాయి. మనం చేసే పనులవే. మనం తప్పు చేసి మనం తప్పు చేయలేదు తప్పించుకోవడం కోసం పూజలు చేస్తాం. చేసే ప్రతి పూజ నువ్వు చేసిన తప్పుకి బలాన్ని పెంచుతుంది. నువ్వు ఒప్పుకొని ప్రాయశ్చిత్తంగా చేయట్లా, ఆ తప్పు నుంచి నేను బయటపడాలి ఎట్లయినా నువ్వు చేస్తున్నావు కాబట్టి అది నీకు ఇంకా అంతకుమించి ఎక్కువ చుట్టుకొని నెత్తికి చుట్టుకొని ఇక ఇబ్బందులు పడతావు. కనుక భగవంతుడికి మనస్ఫూర్తిగా ఆయన దగ్గర నీ తప్పుని పూర్తిగా ఆయనకి చెప్పేసుకొని, నా తప్పు ఇది నేను చేశా అని ఆయన దగ్గర ఒప్పుకో. తర్వాత నీ జాతకరీత్యా దానికన్నా పరిహారాలు చేసుకో. ఇంకా ఇంకొక 50% పోయింది, ఇంకొక 25% పోతుంది. ఒక 25% ఎట్లాగో అనుభవించాలి. అది 75% తగ్గి 25% అనుభవించడానికి 100కు 100% అనుభవించడానికి తేడా ఉంటుంది కదండి. అదే మిథున రాశి వారు తెలుసుకోదగ్గ విషయం ఇది. చాకచక్యంగా కళ్ళ ముందే, నాకేం తెలియదే, అవునా అట్లానా, అయ్యో నేను చూడలేదే, అవును ఆ రోజు విన్నా కానీ నాకు తెలియదే, ఒక్కటే క్షణంలో 10 మాటలు. దాన్ని ఏది నుంచి అనుకోలేదు, అబద్ధం అనుకోవాలి, మనకు అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళని నమ్మడమే మానేస్తారు. ఇంకా ఆ స్థితి వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి దాని ప్రభావం ఇప్పుడు ఇంకా ఎక్కువ పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి, రాజు యొక్క ప్రభావముచే మంత్రి గమనముచే నరకప్రాయం కాకుండా రాజు మన్నన పొందాలి, మంత్రి అనుగ్రహంతో భగవత్ సాక్షిగా మనం బయటపడాలి అనేటువంటి దాన్ని మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని స్థితిని అనుసరించుకొని చేసుకోగలిగితే క్షేమం అని చెప్పగలమ్మా. ఈ రాశివారు ఏమాత్రం అవకాశం ఉన్నా పరాభవనామ సంవత్సరముచే పరాభవం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి 8 రోజుల ముందే తిరుమల మహాక్షేత్రంలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది చేసే సంకల్పం జరిగింది. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు ఆ నక్షత్రం ఉంది. అలాగే బుధవారం, బుధ అనుగ్రహం. ఇట్నుంచి చూసుకుంటూ వస్తే బృహస్పతి ఆ సమయానికి రాజుగా వస్తున్నారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఉపేంద్రుడు అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆయన బాగా సంతోషపడతాడు. ఆ కారణం చేత తిరుమల శ్రీవారి యొక్క పరిసరాలలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది సంకల్పం జరిగింది. కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఆ ఒక మహాకర్తులో పాల్గొనగలిగితే ఆ పరాభవము అనేటువంటి నామం నుంచి బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీ మహావిష్ణువు తోడి ఉండి పరాభవము అనేటువంటి దాని నుంచి మనల్ని ఏమాత్రం అవకాశం దూరంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంది. కనుక అది దృష్టిలో ఉంచుకొని 12 రాశుల వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటిదే ఈ యొక్క అష్టలక్ష్మి మహాయాగం 11వ తారీఖు మార్చి. అందరూ పాల్గొనొచ్చు కదండి. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందే. 27 నక్షత్రాల వారు తప్పకుండా పాల్గొని తీరవలసిందే. దీనివలన వాళ్ళకి జరిగేటువంటిది ఆ రోజు నుంచే, ఎప్పుడో కాదండి, ఆ రోజు నుంచే యుగాదిలోపు రోజుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. 1,000,000 విప్పపూలతో హోమం చేస్తున్నా. అద్భుతం. మామూలుగా ఏదో 1 కిలో 10 కిలోలు కదమ్మా, 1,000,000 విప్పపూలతో ఎందుకు హోమం చేస్తున్నానంటే ఆ పరాభవన సంవత్సరం ఏ స్థాయిలో ఉందో తెలుసు కాబట్టి. విప్పపు అంటే మధుపుష్పం అంటారు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ అమ్మవారి ప్రీతికరమైన పదార్థాల్లో అమ్మవారిని సేవించి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో రాజుగారి యొక్క ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి అని ఉద్దేశ్యం.
వివరించారు. ధన్యవాదాలు గురుగారు.